మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పథకాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ప్రజాప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న 4 సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందజేస్తామని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు మాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. ఈ పథకాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా సవరించేదే ఉందని, ఈ 4 పథకాల్లో పేర్లు రానటువంటి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, ఈ ప్రక్రియ ఇంతటితో ముగింపు కాదు, ఆరంభమే, ఇది నిరంతర ప్రక్రియ అని కొనియాడారు. రైతు భరోసా మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయ భూమి లేని కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతల్లో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ పేదలను విస్మరించేది లేదని, మొదటి లిస్టులో ఇచ్చిన ఇండ్లు కాకుండా 2వ లిస్టులో మరిన్ని ఇండ్లు ఇవ్వాలని మంత్రి శ్రీనివాసరెడ్డిని కోరారు. క్యాతంపల్లి గ్రామంలో గ్రామ ప్రజాపాలన పథకంలో ప్రారంభోత్సవం ఒక జాతరలా ఉందన్నారు. ఈ గ్రామానికి అప్లై చేసుకున్న వారందరూ అర్హులేనని, అవకాశం మీకు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కలెక్టర్ మండల అధ్యక్షులు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల మహిళలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో కాలు పెట్టి ప్రతి రైతన్నకి, ప్రతి పేదవాడికి గుండెల్లో ఇందిరమ్మ బొమ్మ ఎలా ఉందో, వారి కోరికలు, ప్రజల కోరికని నెరవేర్చే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు 4 కార్యక్రమాలని మీ గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 606 మండలాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామం తీసుకొని మోడల్గా ఈ గ్రామంలో రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ పూర్తిగా ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందాక సందేశం విన్నారు. గ్రామాలలో పండగ వాతావరణంలో అద్భుతంగా, మహా అద్భుతంగా జరుపుకుంటూ మిగిలిన గ్రామాల్లో కూడా ఈ రాబోయే మార్చి లోపే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎందుకు మార్చి దాకా టైం పట్టింది అంటే మీకు తెలియంది కాదు. ఆనాడు 10 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం అయితే పరిపాలించినప్పుడు ఆ ప్రభుత్వము ప్రజల మనసులో ఏముందో తెలుసుకొని పరిపాలించేది కాదు. దొరగారికి మనసులో ఏదుంటే అదే ప్రజలు బరాయించాలి అని వారి మనసులో ఉన్నది ప్రజల మీద రుద్దేవాళ్ళు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అలా కాకుండా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెడితే, గ్రామ సభలో అధికారులు ఒక లిస్టు చదివితే ఆ లిస్టులో కొన్ని తప్పులు తడకలు ఉన్నాయి, కొంతమంది అర్హులకు రాలేదని మళ్ళా అప్లికేషన్లు ఇస్తే ఆ అప్లికేషన్లు అన్నింటినీ పాత వాటిలో అర్హులైన వాళ్ళు, ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న ఇచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా కలుపుకొని క్రోడీకరించి వీటిని ఫైనల్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ జనవరి 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇవ్వలేకపోతున్నాం. రేపు ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఎప్పుడు ఎలా పంపించేది, ఎన్ని రోజుల్లో పంపించేదో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కూడా ఈ 4 కార్యక్రమాలు ఎప్పుడు మీ గుమ్మానికి పంపించేది మన ఇందిరమ్మ ప్రభుత్వం తెలియజేసిందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది ఒక్కడే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే యువకుల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే నా ఆడబిడ్డల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏదైతే ఈనాడు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం వ్యవసాయం వేస్తే ఇబ్బందులు పడతారు, వరేస్తే మీరు ఉరి తీసుకోవాలన్న ప్రభుత్వాన్ని భాషని మార్చి
రైతన్నకి వరి పండిస్తే మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రెవెన్యూ అండ్ హౌసింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు గారికి, మన కలెక్టర్ మేడం ప్రావీణ్య గారికి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ్ రెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులకి, ప్రజాప్రతినిధులకి, క్యాతంపల్లి గ్రామ ప్రజలకి, స్టేషన్ గన్పూర్ కుటుంబ సభ్యులకి, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు మా నాన్నగారికి రాజకీయ జన్మ ఇచ్చినటువంటి స్టేషన్ గన్పూర్కి మొదటిసారిగా విచ్చేసినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పొంగులేటి గారు ఎక్కడున్నా కూడా వరంగల్కి ప్రత్యేకంగా అభివృద్ధి ప్రదాతగా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ ముందుకు నడిపిస్తూ ఒక్కొక్క కళ నిజం చేస్తూ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా మనకి రాబోతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఒక చిత్తశుద్ధి కనిపిస్తుంది. ఏ విధంగా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్ని 2వ రాజధానిగా తన మాట ఇచ్చినారో అదే విధంగా ఈ రోజు ఒక్కో పథకానికి శ్రీకారం చుడుతున్నారు. కేవలం ఒక సంవత్సరం, దాదాపు 13 నెలలు అవుతుంది ఒక నిరంకుశ పాలన నుంచి ఒక ప్రజాస్వామ్య పాలనకి మనం నడిచి. ఈ సంవత్సరం కాలం లోపు మనకు దాదాపు 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా కేవలం వరంగల్ కి సంబంధించి 6,000 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది వివిధ అభివృద్ధి పనుల కోసం. ప్రత్యేకంగా మన స్టేషన్ గన్పూర్ కి సంబంధించి 750 కోట్ల నిధులు ఇవ్వడము, అది మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ప్రయత్నము మరియు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ప్రేమ. వరంగల్ని నన్ను ఇన్ఛార్జ్ చేశారు, ఖమ్మంని మర్చిపోయిండు, వరంగల్ని హక్కున చేర్చుకున్నందుకు చాలా సంతోషం. ఇంకో 4 ఏళ్ళు కూడా వరంగల్ని జెట్ స్పీడ్ లో ఇంకెక్కడికో తీసుకెళ్లాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎంపీ 6 నెలలైనా కూడా నేను ఏదైతే ప్రామిసెస్ చేశానో రాజకీయంగా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నందుకు ఆయనకి, ముఖ్యమంత్రి గారికి, మన స్థానిక ఎమ్మెల్యేకి, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఎక్కువ లేకపోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ TG24 TV. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.